గంగా క్షేత్రము ఆలాహలం తాగినప్పుడు ఒక చుక్క కింద పడితే నందీశ్వరుడు ఆ చుక్క భూమిని కాపాడాలని ఆ చుక్క తాగుతాడు. నందీశ్వరుడు పడిపోతే శివస్వామి ఇట్లా ఈ ప్రాంతంలో ప్రత్యక్షమై నందీశ్వరుని కాపాడుతారు. ఈ కొండ 4 దిక్కుల శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణేశ స్వామి, నందీశ్వరుడుగా కనపడుస్తుంది 4 దిక్కుల. ఇక్కడ ఆ కొండలో పాతాళ గంగ ఉంటుందంట. ఎవరు ఈ నీరు తాగుతారో వారికి సర్వరోగ నివారణ, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు వస్తాయి. ఇలా నెయ్యితో అభిషేకం చేసినప్పుడు వెన్న వస్తుందట. ఈ వెన్నను ఎవరు ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి సర్వరోగ నివారణ. ఎవరైనా జబ్బులతో బాధపడేవారు ఈ కొండ మీదకి వచ్చి వెన్నపూస ప్రసాదంగా తీసుకొని ఆరోగ్యంగా అవుతుందంట. ఇక్కడ ఈ వెన్నను ప్రసాదంగా స్వీకరించిన వారికి ఆరోగ్యం నయం అవుతుంది. ఇక్కడ కొండపైన నందీశ్వరుడు ఆలాహలం పడిన ప్లేసు. ఇక్కడే స్వామి రక్షించడానికి వచ్చిన ప్లేసు. ఒక స్తంభం ఉంటుంది. స్తంభం కింద సంక్రాంతికి, మకరం రోజు